అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ ఒక శుభవార్త అండి. అన్నదాత సుఖీభావకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందన్నమాట కూటమి ప్రభుత్వం. అది ఎప్పుడు ఇవ్వబోతున్నారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతన్నలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందండి కూటమి ప్రభుత్వం. మనకు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసాగా ఉన్న ఈ పథకానికి 13,500 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళనమాట. ఈ 13,500 రూపాయలని అధికారంలోకి వచ్చినట్టయితే కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. 20,000 రూపాయలు చేసేందుకు ఇప్పుడైతే సన్నాహాలు అయితే మొదలుపెట్టింది. రైతన్నలందరికీ ఇది శుభవార్తనే చెప్పుకోవాలండి. అయితే ఎప్పుడు ఈ డబ్బులు పడతాయి అంటే మనకు ఈ డబ్బులు పడడానికి ఇంకా టైం ఉందండి. ఈ డబ్బులు వచ్చేసి మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు పడతాయో అప్పుడే పడతాయని చెప్పేసి మన మంత్రి పార్థసారథి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మనకు ఈ డబ్బులు వచ్చేసి పీఎం కిసాన్ డబ్బులు అంటే ఫిబ్రవరిలో పడబోతున్నాయండి. ఫిబ్రవరి మొదటి వారంలో పడబోతున్నాయి. గతంలో పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసి 17వ విడత 18వ విడత ఇవ్వడం జరిగింది. 17వ విడతలో 2,000 రూపాయలు, 18వ విడతలో 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 19వ విడతలో 6,000 రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు మొదలుపెట్టింది. అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలి అంటే రైతన్నలందరూ ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి. ఈ లింకింగ్ ద్వారా మన ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా పడిపోతాయన్నమాట డీబీటీ పద్ధతిలో. దీనివల్ల మధ్యవర్తిత్తులు ఎవరూ లేకోకుండా మనకు డైరెక్ట్గా డబ్బులు అయితే రైతులకి ఖాతాలోకి అయితే చేరడం జరుగుతుందండి. ఇక అన్నదాత సుఖీభావకి కొత్తగా అప్లై చేసుకునే వాళ్లకు ఇంకా అవకాశం అయితే కల్పించలేదండి. వెబ్సైట్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. త్వరలోనే ఇది మొదలవుతుందన్నమాట. ఈ వెబ్సైట్ కన్స్ట్రక్షన్లో పూర్తి అవ్వగానే మనకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్లకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో ఈ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారనమాట కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి. ఆల్రెడీ రైతు భరోసా తీసుకుంటున్న వాళ్లకు దీనిపైన ఇంకా అప్డేట్ రావాల్సి ఉందండి. రైతన్నలందరూ తాము పండిస్తున్న పంట యొక్క వివరాలను రబీ సీజన్లో తాము పండిస్తున్న పంట యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి. అన్నదాత సుఖీభావకు డబ్బులు రావాలి అంటే మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకోవాలంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు మీ బయోమెట్రిక్స్ తీసుకొని మీ పొలం యొక్క ఫోటోలు తీసుకొని తర్వాత మీ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని అన్నీ తీసుకొని మీకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను అయితే నమోదు చేస్తారు. ఆన్లైన్లో మీ పంట వివరాలు అయితే నమోదు చేయడం జరుగుతుంది. మీ పంటకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు మీ పంటకు సంబంధించిన నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుందన్నమాట. దీనివల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయండి. కాబట్టి మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో ఇంకా నమోదు చేసుకున్నట్టయితే నమోదు చేసుకోండి. మనకు మార్చి నెల వరకు ఇది అవకాశం అయితే కల్పిస్తోందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరిలో అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఫిబ్రవరిలో మనకు కేంద్రం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతుందండి. ఈ బడ్జెట్లో మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రిలీజ్ అవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 16,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందండి. ఇదండి అన్నదాత సుఖీభావకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.